జేఎన్టీయూ యూనివర్సిటీలో నేడు రేపు యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ శోభారాణి, డాక్టర్ ఎం పద్మావతి ఆధ్వర్యంలో యూనివర్సిటీ క్యాంపస్ హెల్త్ సెంటర్ డాక్టర్ పర్యవేక్షణలో జేఎన్టీయూ యూనివర్సిటీలోని ఉద్యోగస్తులు, విద్యార్థులు, క్యాంపస్లో నివాసం ఉండే గృహిణీలు, హాస్టల్లో పనిచేసే పలువురు ఉద్యోగస్తులు, జేఎన్టీయూ పరిసరాలలో నివాసం ఉండే ప్రజలు, పిల్లలు, పెద్దలు పెద్ద ఎత్తున ఫ్రీ మెడికల్ క్యాంపస్కు వారి ఆరోగ్య పరీక్షలు చేయించుకునే నిమిత్తం రావడం జరిగింది. ఈ సందర్భంగా మెగా హెల్త్ చెకప్ను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కట్టా నరసింహారెడ్డి ప్రారంభం చేసి మాట్లాడారు. జేఎన్టీయూ యూనివర్సిటీలో నేడు రేపు యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ డాక్టర్ ఎన్ శోభారాణి, డాక్టర్ ఎం పద్మావతి ఆధ్వర్యంలో యూనివర్సిటీ క్యాంపస్ హెల్త్ సెంటర్ డాక్టర్ పర్యవేక్షణలో జేఎన్టీయూ యూనివర్సిటీలోని ఉద్యోగస్తులు, విద్యార్థులు, క్యాంపస్లో నివాసం ఉండే గృహిణీలు, హాస్టల్లో పనిచేసే పలువురు ఉద్యోగస్తులను, జేఎన్టీ పరిసరాల్లో నివాసం ఉండే ప్రజలు, పిల్లలు పెద్ద ఎత్తున ఫ్రీ మెడికల్ క్యాంప్కు వారి ఆరోగ్య పరీక్ష చేయించుకునే నిమిత్తం రావడం జరిగింది. ఈ సందర్భంగా మెగా హెల్త్ చెకప్ను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కట్టా నరసింహారెడ్డి ప్రారంభం చేసి మాట్లాడుతూ, మనకి ఎంత సంపద ఉన్నా అనుభవించడానికి ఆరోగ్యం చాలా అవసరం. ఆరోగ్యం సరిగ్గా లేకపోతే మనం ఏమి చేయలేము. ముఖ్యంగా మనం చేస్తున్న పని పట్ల లేదు, ఉద్యోగం పట్ల శ్రద్ధ చేయాలి అన్న ఆరోగ్యం చాలా అవసరం అన్నారు. పని ఒత్తిడి వల్ల లేదు, కార్యాలయంలో వచ్చే చిన్న సమస్యల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు రావచ్చని తెలిపారు. కాబట్టి ముందు జాగ్రత్తగా మన ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించి మన మానసికంగా ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా మనసు మనమే కాపాడుకోవాలని, ఆరోగ్య సమస్య చిన్న ఉన్న సమయంలో అనుభవం గల డాక్టర్ సంప్రదించి వారు చెప్పిన విధంగా నడుచుకుంటూ పోవాలని, అప్పుడు మాత్రమే మనలను కాపాడుకోగలమని యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కాలేజీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ ఇరువురు కూడా అపోలో లాంటి పెద్ద హాస్పిటల్ వారిని సంప్రదించి ఇక్కడ హెల్త్ చెక్ క్యాంప్ ఏర్పాటు చేయడమైందని వారి కృషిని అభినందనలు తెలుపుతున్నామని అన్నారు.